హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని అందులో 50 గ్రామ్స్ పల్లీలండి, కప్స్లో అయితే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం 2 మినిట్స్ ఇలాగ వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 6 ఎండుమిర్చి, అలాగే పావు టీ స్పూన్ వచ్చేసి ధనియాలు, ఈ మూడు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగేలాగా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి పెట్టుకుందాం. మనకు ఆయిల్ హీట్ అయింది. అలాగే వెల్లుల్లి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి నేను మీడియం సైజు ఉల్లిపాయలని 3 తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా మన తాలింపు వేగిన తర్వాత అందులో వేసేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే ఫ్రైలోకి బాగుంటుందండి. మనకి తాలింపు వేగింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఆనియన్స్ వేగేయండి. ఆనియన్స్ ఇలా పింక్ షేడ్లోకి వస్తే సరిపోతుంది. బాగా రెడ్డిష్లోకి రావక్కర్లేదు. కర్రీ అయ్యేసరికి మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను 3 కట్టల తోటకూరని తీసుకున్నానండి. 3 కట్టల తోటకూరని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం తోటకూరని కట్ చేసిన తర్వాత వాష్ చేయడం కంటే కాడలుగా ఉన్నప్పుడే మనం బకెట్లోకి వాటర్ తీసుకొని బాగా గుంజేసి జాడించినట్లుగా వాష్ చేసుకున్నట్లయితే డీప్గా క్లీన్ అవుతుందండి. తర్వాత కట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. మనం ఉల్లిపాయ తరుగులోకి తోటకూర కూడా వేసేసుకొని కలుపుకుందామండి. తోటకూర అనేది చాలా మంచిదండి. మనం వారంలో 2 సార్లు అలా ఆకుకూరలను వాడుకున్నట్లయితే కంటి చూపుకి అట్లాగే హెయిర్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మనం బరకగా మిక్సీ చేసి పెట్టుకుందామండి. ఈలోపు మనం తోటకూర తరుగు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే అండి, మనకి కుక్ అవుతుంది. తోటకూరని గట్టిగా నీళ్ళు అనేది పిండేసి వేసుకున్నట్లయితే మనకి వాటర్ కర్రీలోకి రాకుండా డ్రైగా పొడి పొడిగా వస్తుంది కర్రీ రెడీ అయ్యేసరికి. అదే వాటర్తో వేసేస్తే ముద్దగా అయిపోతుందండి. ఇలా మనం పౌడర్ వేసుకొని చేసుకునేటప్పుడు ముద్దగా ఉంటే బాగుండదు. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు కూడా వేసేసుకుందాం. సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది డైరెక్ట్ చేసేవాళ్ళు ఉత్తిగాను తినొచ్చు, అలాగే రైస్లోకి బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఓకే, మనకి తడేమీ లేదండి కర్రీలో. మనం గట్టిగా పిండేసి తోటకూరని వేయడం వల్ల ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బరకగా మనం మిక్సీ చేసి పెట్టుకోవాలండి. మనం ముందుగా రోస్ట్ పెట్టుకున్న పల్లీలు అవి. ఆ పల్లీ పౌడర్ని మనం కర్రీలో వేసేసుకుందాం. ఈ పౌడర్ వేయడం వలన కర్రీకి రుచి అనేది పెరుగుతుంది. అలాగే కర్రీ క్వాంటిటీ కూడా పెరుగుతుందండి. ఆకుకూరలు మనం ఎంత ఆకుకూర వేసి ఉల్లిపాయలు తరిగి చేసినా కూడా క్వాంటిటీ అనేది పెరగదు. కానీ పౌడర్ వేస్తే కూర క్వాంటిటీ పెరుగుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది.
పౌడర్ వేసిన తర్వాత అడుగు పట్టేస్తుందండి. చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒకసారి అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకొని మనకి ఏది సరిపోకపోతే అది వేసుకుందాం. ఓకే అండి, నాకు అన్నీ సరిపోయాయి. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ అనేది కామెంట్లో చెప్పండి. అంతే అండి, మనకి తోటకూర పల్లీ పొడి కర్రీ అండ్ ఫ్రై ఎలా అంటే అలాగా చక్కగా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా టొమాటో రసం పెట్టానండి నేను. తోటకూర ఫ్రై అండ్ టొమాటో రసం కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.